వాట్సాప్ గైస్ కేసవ్ ఎలా ఉన్నారు? హోప్ ఎవర్ డూయింగ్ గ్రేట్. ఇక్కడ హ్యాపీ సంక్రాంతి ఫోక్స్. ఇక్కడికి వచ్చినాం. హ్యాపీ సంక్రాంతి చెప్పు బ్రో. హ్యాపీ సంక్రాంతి గైస్. హ్యాపీ సంక్రాంతి గైస్. అద్దాలు నాకు మంచిగా ఉంటాయి. అద్దాలు పెట్టుకుంటే గలీజ్ ఉంటాయి. మొత్తం నైట్ అవుతుంది ఆల్రెడీ. వదిలే, సన్ లేకుండా సన్ గ్లాసెస్ పెట్టుకుంటే బాగుండు. కైట్ తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్ సారీ కైట్ తీసుకొని వచ్చినాం. ఇక ఫేమస్ షాప్ ఇది. అన్నీ దాని ఏమంటారు, కైట్లు అన్నీ అయిపోయినాయి. అద్దాలు తీయకరా, మేనరిజం అన్నది. కైట్లు ఈడ షాప్లో ఏం లేవని కైట్లు ఏమనుకో, కైట్లు దాని ఏమంటారు అన్నీ అయిపోయినాయి అనుకోవచ్చు. ఫేమస్ కాబట్టి అయిపోయినాయి. తీసుకోరా, తీసుకో. ఇదెంత అండి ఫిష్ కైట్స్? 50 తీసుకోవాలా? తీసుకో. ఎన్ని తీసుకోవాలి చెప్పండి? ఎన్ని? 3 4 ఇవి ఒక 5 ఇవ్వండి. ఇంతకన్నా కొంచెం పెద్దగా ఉన్నాయి. 5 ఇచ్చి మంచి మంచిగా ఇంకా ఈ లొకేషన్ నువ్వు చూడరా, దాంట్లో ఎంత వస్తుందో. లొకేషన్ సరూనగర్ నుంచి వస్తే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్. ఎంఐటెన్ ఇంకా ఎంఐటెన్ ఇల్లు ఉంటుంది. అదే ఎంఐటెన్ పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తాయి ఉంటుంది. మాంజా వాడద్దు, మాంజా పర్యావరణానికి పరిరక్షించుదాం. నువ్వు తీరానికి తీయరాదు రాడు. ఆడు మొత్తం ఏంది ఇన్స్టాగ్రామ్ మోడల్ ఆడు. చెప్పన్నా 5 ఏజ్ ఎంత? 40 40 మేము తీసుకున్న కైట్లు పేపర్ కట్స్ లేవంట, అయిపోయినాట. పిల్లలేకపోతే అంటే ఇచ్చింది, నో ప్రాబ్లం. మంచోళ్ళం కాబట్టి వదిలేస్తున్నాం. గైడ్లు తీసుకున్నాం. అరే నువ్వు తీసుకురా, నేను బండి తీసుకున్నాను. అయ్యో నా దగ్గరికి, అరే బండికి రా, బండికి ఉన్నాయి. ఇది నా పేరు చెప్పండి ఫ్రెండ్స్. సంక్రాంతి ఆఫర్ ఉంది. బండికి ఉన్నాయి. ఎగరేనికి వస్తుంది. మొత్తం ఫ్యాన్స్ ఉంటారు మనకి. ఇప్పుడు ఎట్లా ఎగిరేస్తాం? ఇగో పైకి పోయినాక అరే ఫ్యాన్ వేసి ఎన్ని కైట్లు కట్ చేయాలో మీ ఇష్టం. మేము కట్ చేస్తాం, మీరు చెప్పండి, మేము కట్ చేస్తా. కుక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా, ఎమ్మడి పడుతుంది అది. హ్యాపీ సంక్రాంతి అని చెప్పరా. హ్యాపీ సంక్రాంతి. ఎండ వస్తుంది ఇటు నుంచి. హ్యాపీ సంక్రాంతి. అట్లా చెప్పకరా. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక మీ సంక్రాంతి వీడి విష్ తోటి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా. ఈ వ్లాగ్ రేపైనా ఎల్లుండైనా వస్తుంది. స్టే ట్యూన్. ఓకే, పైనకు పోయిన తర్వాత ఎన్ని అసలు ఈ గాల్లో అసలేంది, గాల్లో ఏ కైట్లు లేవు. వీళ్ళందరూ ఆ కైట్లని కట్ చేసేసారు. ఇప్పుడు నేను పైకి ఎగిరేసిన తర్వాత ఏ కైట్ కనిపించదు, మన కైట్ తప్ప. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి. ఇలా మనం కైట్ ఎగిరబోతున్నాం. ఇక్కడైతే సిద్ధేశ్వర్ ఉండియో, ఇక్కడ వంశీ బాయ్, వంశీ రైడర్. వరుణను కూడా ఎగరేసి నాన్నకి ఎగరేసి రాదు. కాకపోతే
నేను నువ్వు కనిపించలేవు, కిందికి పెట్టాలి. గ్రీన్ కలర్ ఇట్లా ఇట్లా కనిపిస్తావు. ఇక్కడ చూడండి చామన్న చెరాకు పట్టుకున్న బాపతి ఎప్పుడు అంటే ఎప్పుడు అట్లా ఇప్పుడు నేనైతే అయితే ఇప్పుడు ఎగరేది ఉండు. బాగున్నావు థ్యాంక్స్. కాదు, అరే ఆగరా వన్ దియని ఇట్లనా నీకు దియరాదు. మా మామ చెప్పిన డోర్ అయితే పడ్డది. బి బ్లాక్ లా 601 ఈ బిల్డింగ్ అనుకుంటా. ఓ పిల్ల మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్న అయితే ఎగరేస్తాను, ఎగరేనికి రాట్లే అన్నకి. మన దగ్గర పైసలు లేవు. ఏం చేస్తారు ఏం చేస్తారు ఎగరేనికే రాదేం రా. అరే ఇక్కడ మాంజా స్పెషాలిటీ చెప్తా. చెప్పు. మొత్తం కాపీ రైట్ వేసుకోకుండా సైబర్ క్రైమ్ వాళ్ళు పట్టుకోగలరు. ఎండకి పొద్దున్న నుంచి దీన్ని చిరాకు ఎట్లా పట్టుకోవాలి తెలుసా? ఇట్లా పట్టుకోవాలి. కజ్జే కైట్ ఎగిరేసే దానికి పద్ధతి ఉంటుంది. ఇదో ఇది ఒకవేళ ఇది ఎంత 5 రూపీస్ కైట్ అనుకో, 10 4 ఇది 11 ఫింగర్స్ గ్యాప్ పెట్టుకోవాలి. అందరూ షేర్ చేయి, లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. గంట నోటిఫికేషన్ వస్తుంది. మణికొండ మనీ సెంటర్ ఫ్రెండ్స్. ఇన్ని ఎగరేరా. ఏమన్నా రియల్ ఎస్టేట్ ఏమన్నా మీకు ఓపెన్ ప్లాట్స్ ఆర్ ఫ్రీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ కావాలంటే కొనుక్కోండి. చెప్పురా, నీ అడ్రస్ చెప్పు, నీ నెంబర్ చెప్పు. ఇది కాదురా మీ ఇల్లు, ఇది ఈరోజు గాలి వస్తలేదు, లేకపోతే మస్తు ఎగిరేస్తుంది. గాలి వస్తలేదు. అరే అన్నిటికీ సెన్సార్ వేయాలంటే నాకు వల్ల కాదురా, కూతురు మాట్లాడకు. ఈరోజు గాలి వస్తలేదు కాబట్టి ఎగిరేయలేదు. నిన్న భోగి రోజు చాలా బాగా వచ్చింది, సంక్రాంతి రోజు రాలే. అయ్యో మా కాలనీలో ఎవరు ఎగిరేస్తలేరు. అంటే ఎగిరేస్తలేరు అంటే ఇందాక ఒక 1:30 2:30కి వెళ్ళి మస్తు ఎగిరేసారు. మాకు అప్పుడు ఎండ కొట్టి ట్యాన్ అయిపోతాం కదా. అసలు మాకు ఒక టీం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ మిద్ద మీద ఉన్న 10 మందే కాదు, మొత్తం 25 మెంబర్స్ టీం ఉంటుంది. 25 మెంబర్స్ టీం ఉంటుంది. 10 మంది ఏమో కింద పని చేస్తారు. ఇప్పుడు కైట్ పడిపోయింది అనుకో, మా కర్ణాలు కట్టడానికి అంత మంచిగా రాదు. కట్ అయిపోయిన కైట్లకు కర్ణాలు మంచిగా ఉంటాయి. ఇప్పుడు కింద గాలి ఏమన్నా కైట్లు ఇట్లా కట్టుగా అయిపోగానే పొలాలు కిందికి పోతారు, పోయి ఆ కైట్లు తెస్తారు. అవి ఎగిరేసి ఇంకా మేము ఎగిరేస్తాం. ఇలా కర్ణాలు కట్టనీక రాదు. బాబీ ఎట్లుంది? వదినతోటి ఫోన్ మాట్లాడదని డిస్టర్బ్ చేయొద్దు. ఇగో వీడు రచ్చ కొట్టుకుండేదో. గంటన్నరకి వెళ్ళి కడుతున్నారు. ఆంటీ చాలా ఫాస్ట్ కడుతుంది. ఇన్ని కర్ణాలు కొంచెం చేసిన, ఈ కర్ణాలు కట్టనీక రాదు, ఏం రాదు. వద్దు, కాపీ రైట్ వేస్తారు మళ్ళా. స్పైడర్ మ్యాన్. అరే హాయ్ చెప్పరా బ్లాగ్. హ్యాపీ సంక్రాంతి మీకు, మీ కుటుంబ సభ్యులకి. హ్యాపీ సంక్రాంతి మీకు, మీ కుటుంబ సభ్యులకి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఎగిరే ఇప్పుడు చూపి చూపి. కైట్లద్దు మనకి. నువ్వు ఇక్కడ డయాగ్నల్ గా పెట్టిన తర్వాత దీన్ని ఇట్లా లూప్ చేయాలి. ఇది ఫస్ట్ కొంచెం తెంపేస్తాం. లూప్ చేసిన తర్వాత ఇక్కడ 2 హోల్స్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ నుంచి ఇటు నుంచి ఇటు. గాలి ఎగిరి చూపిస్తా. 3 ముళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా తీసుకోవాలి చూపెట్టినా? ఇప్పుడు ఈడ ప్లాస్టర్ ఉంటుందిగా, ఈ ప్లాస్టర్కి ఎప్పుడైనా ఈడ తక్కువ ఉన్నా ఏం కాదు. అంటే ఇప్పుడు ఇట్లున్నా ఏం కాదు, కానీ ఇట్లుంటే ఎగరదు కైట్.
ఈడ తక్కువ ఈడ ఎక్కువ ఉండాలి. అంటే ఇట్లున్నా ఏం కాదు, వరస్ట్ కేసులో ఎగురుతుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం కదా, ఈడ ఈక్వల్ ఉంటుంది. ఈడ ముడేసుకోవాలి. నేను ఎంతేం తీసుకోను, నేను ప్రో కాబట్టి నాకు అర్థమైపోతుంది. అయిపోయింది, కన్నాలు అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఎగిరేయాలో చెప్తా. అది మనం కట్ అవుతుంది. పెట్టుకోబా, గాలి వస్తలేదు. గాలి రానిరా. స్పైడర్ మ్యాన్ చూపించిన. స్పైడర్ మ్యాన్ కాదు, స్పైడర్ ఉమెన్ అది. స్పైడర్ ఉమెన్ అది. అడ్డం రా, నన్ను డిస్ట్రాక్ట్ చేయొద్దు. వస్తలే అంటాడు ఈయన అట్లాంటి మనిషి. ఎగ్రేని ఇవ్వట్లేరు. బాబా వాడు ఏం ఎగురుతున్నాయి గాయస్. రెండు మూడు సార్లు కాజ్ చేసిన మన ఎన్నిసార్లు కొట్టినా సావని పామాడు. వాడు ఇంకొక 5 తెస్తుండే ఎగురెత్తుండు. కాటే చూడవు ఎన్నిసార్లు కట్ చేసిన మళ్ళీ వస్తున్నావు. అరే ఈ బిల్డింగ్ మీద కాల్ చేసుకుని ఇల్లు కాల్ చేసిరన్నా, భయపడ్డారు. ఎగిరే కర్ణాలు కట్టిస్తా. కైట్ ఎగిరేసేది అయిపోయింది. పెట్రోల్ కొట్టించుకొని వచ్చినాం. ఎంత బండి ఎంత అయిపోయినా కొట్టించేది 30 రూపాయలు. కొట్టించినారా? ఇయో మోడల్ యాక్టివా ఇది. లోపల ఒక హెల్మెట్ ఎందుకు, అది లెవెల్ 1 హెల్మెట్. చిప్ప బుల్లెట్లు తగలకుండా. లెవెల్ 2 అంట. కైట్ ఎగిరేసినాం ఇప్పటిదాకా, మొత్తం ట్యాన్ అయిపోయినాం. కైట్ ఎగిరేసినాం. ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఏమైనా తిందాం అనుకొని వెళ్తున్నాం, పోతున్నాం. ఆన్లైన్ పేమెంట్ చేసిందంట. ఏం తిందాం? అరే పునుగులు తిందామా, మ్యాగీ తిందామా? మ్యాగీ వద్దులే, పునుగులు తిందాం. ఇది భోగి రోజు కొంచెం వ్లాగ్ తీసినాం. కొంచెం 1 మినిట్ ఉంది అది అంతే. మ్యాగీ తినబుద్ధి అవుతుందంటే ఆడ పోయినాం, అది క్లోజ్ ఉంది. భోగి రోజు కొంచెం తీసినాం కానీ అది యాడ్ చేస్తా ఈ సంక్రాంతికి, లేకపోతే భోగి సంక్రాంతి కనుమ 3 కలిపి యాడ్ చేస్తా ఏదో ఒకటి. లేకపోతే భోగి సంక్రాంతి 2 పెడతా. కనుమ రోజు ఏముండదు. కనుమ రోజు క్రికెట్ ఆడతామంట. ఆ రోజు బ్లాగ్లో చూపిస్తాం. హ్యాపీ సంక్రాంతి. పునుగులు కూడా తిందాం. ఈరోజుకి కథ సమాప్తం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. చూపించిన వచ్చే వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. యూపీఎస్సీ క్వశ్చన్లు అన్నీ నా బ్లాగ్లోనే వస్తాయి. బాయ్.